బొట్టు పెట్టుకో, ఏంటి నామర్ద? ఆడపిల్లలను చూస్తుంటే వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని ఫంక్షన్స్కి పిలుస్తుంటారు, ఆ పెళ్ళిళ్ళకి వీటికి పిలుస్తుంటారు. అక్కడికి వెళ్తే నేను పరిమాల పిలిచి మీరు క్రిస్టియన్సా అని అడుగుతుంటా. లేదంకుల్ మేము హిందూసే, మరి బొట్టేది అంటే అని వెళ్ళిపోతుంది. ఫ్యాషనా? ఏదైనా ఉంటే ప్లస్, లేకపోతే మైనస్ కదా. ఇదేం దరిద్రం అది? బట్టలు ఉంటే ప్లస్, లేకపోతే మైనస్. అలాంటిది బొట్టుని తీసేయడం ఏమిటి? చాలామంది చెప్పారు, మళ్ళీ దాని గురించి పెద్ద కాన్వర్సేషన్ అక్కర్లేదు. బొట్టు వల్ల ప్రయోజనాలు ఏమిటి? అదేంటి? దృష్టి దాని మీద పడితే ఏమవుతుంది? ఈడా పింగళ అనే రెండు నాడుల మధ్యలో జ్ఞాననాడిని చైతన్యం చేయడం కోసం బొట్టు అలా పెడతామే. అక్కడి నుంచి అసలు సరే ఏదో మొత్తం మీద కనిపిస్తుందని సరిపెట్టుకోవటం, అక్కడి నుంచి స్టిక్కర్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అది కూడా పోయింది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొంతమంది ఇందులో ఒక వర్గం తెలివి మీరిపోయి దగ్గరికి వెళ్తే తప్ప అది కనపడదనమాట. అదొక స్థితి. హిందూయిజంలోకి అసలు ఇతర ఇజాలు ఎలా వచ్చేసినాయంటే, మీరు అసలు గుడికి వెళితే, మన రోజుల్లో గుడికి వెళితే మనం నమస్కారం చేసేవాళ్ళం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. గురువు దగ్గరికైనా దైవం దగ్గరికైనా వెళ్ళినప్పుడు అష్ట అంగ ప్రణామము, సాష్టాంగ ప్రణామం చేసేవాళ్ళం కదా. రెండు చేతులు జోడించి నమస్కారం చేయటం, ఇది కదా హిందూయిజం అంటే, ఇది కదా మన ధర్మంలో భాగం అంటే, మన ఆచారం అంటే ఇది కదా. ఇప్పుడు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇళ్ళని ముద్దు పెట్టుకుంటున్నారు ఏంటంటే, అసలు ఇదేమి నమస్కారం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారం? ముద్దు పెట్టుకోవడం ఏమిట్రా పిచ్చ వెధవలారని. వాడికి నచ్చితే నిన్ను ముద్దు పెట్టుకోవాలి. ఈ ముద్దు పెట్టుకోవడం ఇట్లా అంటున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది భుజాలు తడుపుకోవటం ఏమిటి? అటు తెలియకుండా క్రిస్టియానిటీ అసలు ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే, మీరు బర్త్డేలు చేసుకున్నా, పుట్టినరోజున మనకి బర్త్డే అనే పదం ఏమిటి? పుట్టినరోజు మనం చేసుకుంటే ముందు తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసి ఆ రోజు గుడికి వెళ్ళి, ఎందుకంటే ఏది మన చేతుల్లో లేదు.